సోదరులు వరప్రసాద్ కృతజ్ఞత చెల్లిస్తారు. ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధురానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం నీ మందిరంలో చేరి స్తుతించుడు ఘనపరచడం ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు. నీ దాసుని గారికి మాట్లాడిన జీవగలిగిన మాట్లాడబట్టి నీ స్తోత్రాలు. నీ బలం సమీపిస్తున్న ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ వల్ల చేయబోతున్న మమ్మల్ని పరిశుద్ధత వచ్చేయని ప్రార్థిస్తున్నాం. మా చేతుల రొట్టె నలుగురు నీ శరీరానికి సాదృశ్యం చూస్తున్నాడు. మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మాటను జ్ఞాపకం చేసుకొని, దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయండి అన్నాడు. మన పాపం నిమిత్తమై ఆయన శరీరం నల్లగొట్టబడ్డది అని తెలియజేయడానికి ఈ రొట్టె సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాం. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. మంచి దేవా,
ఈ మంచి దినమందు మమ్మను నీ దేహంలో పాలుభాగస్తులుగా చేస్తున్నారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమందు నేను వారిని లేపెదను అన్నారు. జీవాహారమైన క్రీస్తు ప్రభువా, నీ కృతజ్ఞత చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అన్నాడు. ఈ పాత్ర కొరకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. సోదరి దేవి కృతజ్ఞత చెల్లిస్తాం. పరిశుద్ధాపరం తండ్రి, గొప్ప దేవని పాదం స్తోత్రం తండ్రి. ఎదుగునైనా ప్రతి దూరమైన కూడి స్మరిస్తారు. పరమతులైన నన్ను చదివించిన రీతిగా మా ప్రభావ నేను నాయన పరంతో నేను ఆరాధించడానికి గురించిన సమయాన్ని బట్టి నాయన స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా పరం తండ్రి అయ్యా నాయన, మేము నాయన నీతిమంతులని కాదు కానీ ప్రభా, కేవలం మీ ప్రేమ చేత కృప చేతనే నాయన మమ్మల్ని సజీవ సంఖ్యలో నింపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి అయ్యా, పాపం చేసి మేము నాయన సమాధిలోకి దిగిపోయేవారిగా ఉన్నప్పుడు నాయన తండ్రి, మా కొరకు నాయన మీరు నాయన పరలోకం నుండి దిగి వచ్చి నాయన మా కొరకు నాయన శాపమై నాయన కలువరి సిరులో యాగమై మా కొరకు కాచిన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం మేము పుచ్చుకొంచుండగా ప్రభా, మాలో ఉన్న లోటుపాటులను నాయన మరి పాపానికి నాయన మరి దాసులము కాకుండా నాయన ప్రభా, నీకు మాత్రమే దాసులముగా ఉండి నాయన దినదినము మేము నాయన నీ వాక్కు వెలుగులో మా యొక్క పొరపాటులను నాయన శాప పాపముల నుండి విడుదల పొందుకోవడానికి ఆయన నీ పాద సన్నిధికి చేరుటకు నాయన మా అందరినీ ఆయత్తపరచమని ఈ మనలో మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. Yes,
సంగమా, ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని, దిస్ ఈజ్ మై బ్లడ్ దట్ ఐ హావ్ షెడ్ ఫర్ యూ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఇది మీ కొరకు చిందింపబడిన, కార్చబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. మనము ఇది ఎప్పటికి కూడా నిరంతరము మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ. పాప శాపాల నుంచి విడిపించినటువంటి నూతన నిబంధన రక్తం అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని తెలియజేస్తున్నాడు. గొప్ప దేవా, నీ ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపించి లోక పాపములన్నీ కూడా ఆయన పైన మోపి మాకు ఏ శిక్ష లేకుండా చేసిన మా గొప్ప దేవానికి వందనాలు. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో రాయకుండా ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉంటాడా? సముద్రపు అగాధంలో పాపములు పడవేసే దేవుడు 103వ కీర్తన 12వ వచనంలో పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపాలను అంత దూరపరిచే దేవుడు ఎక్కడైనా ఉంటాడా అని భక్తులు అంటున్నాడు. మాకు ఈ దినం ఈ అనుగ్రహించిన పాప క్షమాపణ నూతన నిబంధన రక్తం కొరకు వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు త్వరగా రామని క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ మంచి దినంలో మా ప్రవేశపెట్టారు. మాలో మంచితనమని, నీతిమంతులమని, భక్తులమని, ప్రార్థన వీరులమని, ప్రార్థన యోధులమని కాదు, కేవలం విశ్వాసం ద్వారా మేము కృపచేతులు రక్షింపబడినాం. మా యోగ్యత, మా ఏ గొప్ప అర్హత కాదు, గొప్ప వంశం కాదు. ఎన్నికలైనటువంటి బాబులు మీరు ఏర్పరచుకొని ఈ దినం పవిత్రపరిచి, ప్రత్యేకపరిచి, నీతిమంతులుగా చేసి, నీతిమంతులుగా తీర్చిదిద్ది తండ్రి అయిన దేవునితో సమాధానపరిచి ఏ శిక్ష లేకుండా చేసిన మా గొప్ప దేవానికి వందనాలు. ఈ దినం ఎంతమంది ప్రేమిళ్ళ ఆరాధనకు హాజరయ్యారు వారందరి కొరకు వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ అనేక మంది సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. వారి కొరకు దీవెన కోరుచున్నాం, స్వస్థత కోరుచున్నాం. చిన్నవాళ్ళు అలెక్స్ కొరకు మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాం. తల్లిదండ్రి నానమ్మ తాత, అమ్మ తాత ఎంతో ప్రయాసపడుతున్నారు. రోగులకి కానీ ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కర్లేదు. దాని రోజు వాళ్ళు
నో నీడ్ ఆఫ్ ఎ ఫిజిషియన్, బట్ దోస్ హు ఆర్ సిక్ దే నీడ్ ఫిజిషియన్, దే నీడ్ మెడిసిన్ డాక్టర్. ఆ చిన్న బాలను ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా సీజనల్ వ్యాధులతో బాధపడే వారందరి కొరకు స్వస్థత కోరుచున్నాం. వారప్రసాద్ వివాహాన్ని మీరు జరిగించండి ప్రభా. శివ కొరకు రక్షణ కోరుచున్నాం. మందిరానికి క్రమంగా వస్తున్నాడు, తను మీరు ప్రేమిస్తున్నాడు, రక్షణ ఏర్పాటు చేశారు. శివ లక్ష్మి పిల్లల కొరకు దీవెన దయచేయండి. ఈ దినం ఎంతమంది మొదటిసారి వచ్చారు, నూతనంగా వచ్చారు, వారందరి కొరకు దీవెన దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ ఉన్నటువంటి వారు ఒక మంచి నిరీక్షణతో ఈ లోకంలో జీవించడానికి సాయం చేయమని ఈ మంచి సహవాసమును బట్టి వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేయడం మనందరికీ సదాకాలమైన రాకడ పర్యంతం తోడై ఉండును గాక. ఆమేన్.